ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఏ స్థాయిలో ట్రెండింగ్లో ఉందంటే కనుక ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరు అనే అంశం కన్నా ట్రెండింగ్లో ఉంది బాయ్కాట్ లైలా. విశ్వక్సేన్కి సంబంధించి బాయ్కాట్ లైలా ఎందుకంతలా ట్రెండ్ అవుతోంది? ఇటు ట్విట్టర్లో మాత్రం నెంబర్ 1లో ఉంది. ఎన్ని పోస్టులు కూడా చెప్తాను. 63,000, ఇన్ఫ్యాక్ట్ 63,100 అంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ పోస్టులు వెళ్తున్నాయనేది. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానికన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంది #బాయ్కాట్ లైలా. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది బాయ్కాట్ లైలా. వైసీపీని టార్గెట్ చేస్తూ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ కామెంట్స్ చేయడం జరిగింది. పృథ్వీరాజ్ కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామంటూ పోస్టులు పెడుతున్నాయి. తొలి రోజు హెచ్డీ పైరసీలు తీస్తామంటూ లైలా టీంకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి, వార్నింగ్స్ ఇస్తున్నాయి. బాయ్కాట్ లైలాపై స్పందించింది చిత్ర యూనిట్. పృథ్వీ కామెంట్స్తో తమకు సంబంధం లేదంటున్నాడు విశ్వక్సేన్. మా ఈవెంట్లో జరిగిన దానిపై చింతిస్తున్నానంటూ కూడా సారీ అంటూ క్షమాపణ చెప్తున్నాడు. ఘటనపై సారీ చెప్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాను చంపొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు విశ్వక్సేన్. మూవీలో ఎవరిని కించపరిచేలా సీన్లు లేవంటూ చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ పృథ్వీరాజ్ మాట్లాడుతూ 70-80 యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే ఏం జరిగిందో తెలీదు, 70-80 150 గొర్రెలు అంటూ కూడా అంశాన్ని ప్రస్తావిస్తూ నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 11 గొర్రెలే ఉన్నాయంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఏ స్థాయిలో అవి సంచలనంగా మారాయి అంటే కనుక 14వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన లైలా ప్రీ రిలీజ్, ఇన్ఫ్యాక్ట్ లైలాకి సంబంధించి లైలా రిలీజ్ అవ్వాలి కానీ బాయ్కాట్ లైలా అంటూ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించి మచ్చుగ్గా ఒక 2 ట్వీట్లకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక ట్వీట్కి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ గైస్ ఏమంటారు మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫ్రెండ్స్ విశ్వక్సేన్కి సంబంధించి ట్యాగ్ చేస్తుంది. ఇప్పుడు అయితే మనకి డైరెక్ట్గానే సారీ చెప్పాడు, ఏం చేద్దామంటారు? రిప్లై ఇవ్వండి, ఎక్స్క్యూజ్ చేద్దామా ఇదొక్కసారి అంటూ #బాయ్కాట్ లైలా ఇదొక ట్వీట్. దీంతో పాటు ఇంకో ట్వీట్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నా ఆల్ వైఎస్ఆర్సీపీ SM అంటే సోషల్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్కి February 14th రోజు ఏం పనులు పెట్టుకోకండి, బాయ్కాట్ లైలా అంతే 100% అన్నట్టుగా ఇక్కడ పృథ్వీరాజ్కి సంబంధించి ఆ వీడియోని ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే విశ్వక్సేన్కి సంబంధించి చిరంజీవి వాళ్ళిద్దరూ ఉన్న ఒక ఫోటోని, ఇలా అనేక రకాల ట్వీట్స్ అనేవి ఇప్పటి వరకు 63,000కు పైగా ట్వీట్లు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 63,000 అంటే కనుక అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనేక రకాలైన ట్వీట్స్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు విశ్వక్సేన్ కూడా రియాక్ట్ అయ్యాడు. చిత్ర యూనిట్ రియాక్ట్ అవుతోంది. విశ్వక్సేన్ అయితే మాత్రం దీనంగా మొహం పెట్టేశాడు. ఏకంగా నా మూవీని చంపద్దు, ఈ మూవీని చంపద్దు అంటూ కూడా ఆయన చాలా దీనంగా మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ విశ్వక్సేన్ మరి ముఖ్యంగా చిత్ర బృందం ఏమంటోంది ఓసారి చూద్దాం. తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా? సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి
ఓ నాదే తప్పు. రైట్, అదే విశ్వక్సేన్ చెబుతోంది. మరీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాడు, రాకముందే సినిమాను చంపేయద్దు అంటూ ప్రాధేయపడుతున్నాడు. లిటరల్గా చెప్పాలంటే ప్రాధేయపడుతున్నాడని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? మూవీ యూనిట్ ఎటువంటి ఆలోచనలు చేస్తోంది, ఎటువంటి రివ్యూస్ని తెచ్చుకుంటోంది, ఎటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇటు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఏకంగా ట్రెండింగ్ 1లోకి వచ్చేసింది బాయ్కాట్ లైలా అనేది. ఇప్పుడు మూవీ యూనిట్ ఏమనుకుంటోంది? పోస్ట్ పోన్ చేయాలనుకుంటుందా చిత్రాన్ని, లేకపోతే ఎటువంటి ఆలోచనలు చేస్తోంది? సచిన్, సంబంధం లేని వ్యక్తి ఆ సినిమాలో పాత్రధారిగా ఉన్న ఓ వ్యక్తి చేసిన అసందర్భ కామెంట్స్ ఇప్పుడు లైలా చిత్రానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసందర్భంగా 30 years పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అయితే వైసీపీ శ్రేణుల్ని బాధించాయి. వైసీపీ శ్రేణులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాయ్కాట్ లైలా అంటూ సినిమాని బాయ్కాట్ చేస్తున్నట్టుగా వాళ్ళైతే సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. దానిపై చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది. ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో నిర్మాత, హీరో ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విశ్వక్సేన్ అయితే పృథ్వీ తరపున ఆయన అయితే అందరికీ సారీ చెప్పడం కూడా జరిగింది. అసలు సంబంధం లేని వ్యక్తి ఎందుకు మాట్లాడాడో, అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా మాకు తెలియదు. ఆయన మాట్లాడే టైంలో మేము అక్కడ వెన్యూలో కూడా మేము లేము. చీఫ్ గెస్ట్ గా వస్తున్న చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము, నిర్మాత నేను ఇద్దరం కూడా. సో అది జరిగిన దానికైతే నేను చింతిస్తున్నాను. అలాంటి వ్యక్తి ఎవరో ఏదో మాట్లాడాడని మా ప్రొడక్ట్ ని మీరు హింసించటం, మా ప్రొడక్ట్ ని మీరు వ్యతిరేకించటం, మమ్మల్ని నష్టపరచడం కరెక్ట్ కాదు అంటూ దాదాపుగా ఆయన ఆవేదన చెందారు. కన్నీళ్ల పర్యంతం అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్ తోటి ఒక సరికొత్త ప్రయోగం చేశాడు. చాలా కష్టపడ్డారు, ఖర్చుతో కూడిన సినిమాని నిర్మించారని చెప్పుకోవాలి. విశ్వక్సేన్ కి ఈ సినిమా లైలా సినిమా మీద మంచి భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా మెగాస్టార్ చిరంజీవిని ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నారు. ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న తరుణంలో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అనగా ఇప్పుడు బాయ్కాట్ లైలా రావటం నిజంగా వాళ్ళకి షాక్ గురయ్యారనే చెప్పుకోవాలి. మీడియా, పత్రికా విలేకరులు అలాగే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఆవేదనగా సమాధానం చెప్పారు. మీరు అన్నట్టుగా కరెక్ట్గా, ఎందుకంటే తన ప్రాధేయపడడం కావచ్చు, లేకపోతే దీనంగా మాట్లాడడం కావచ్చు, ఇంకా నా చేతుల్లో ఏం లేదు, దయచేసి సినిమాను చంపేయొద్దు అంటే ఆయన రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రిక్వెస్ట్ రవిచంద్ర ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి, ఎందుకంటే పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం ఇటు లైలా టీంకి శాపంగా మారాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ ఎటువంటి కామెంట్లు చేశారు, పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. రైట్, అది పృథ్వీరాజ్ చేసిన హాట్ కామెంట్స్. మరి ముఖ్యంగా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెరుదుమారనేరేపై మరి ముఖ్యంగా బాయ్కాట్ లైలాకు దారితీశాయి. ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకున్న కొద్దిసేపటి క్రితం 63,000 ట్వీట్లు ఉంటే కనుక, ఇప్పుడు నేను చూసిన సందర్భానికి వస్తే కనుక, ఇప్పుడు చూసే సందర్భానికి 65,000 పైచిలుకు ట్వీట్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలోకి బాయ్కాట్ లైలా వెళుతుందనేది. సో ఈ నేపథ్యంలో ఒక డిమాండ్ అయితే తెర మీదకి ఇంకొక డిమాండ్ వినిపిస్తోంది.
విశ్వక్సేన్ మీరు క్షమాపణ చెప్పడం కాదు, పృథ్వీరాజ్ చేత క్షమాపణ చెప్పించండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తా ఉంటున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో మూవీ టీం ఏమైనా అటువైపు ఆలోచనలు చేస్తోందా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, విశ్వక్సేన్ కాదు పృథ్వీరాజ్ క్షమాపణ చెబితే కనుక ఈ బాయ్కాట్ లైలా అనేది మేము విరమించుకుంటామని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరుగుతోంది. సో ఈ అంశం గురించి ఏమైనా ఆలోచిస్తుందా మూవీ టీం? ఖచ్చితంగా ఈ రోజు ఉదయం వరకు కూడా బాయ్కాట్ లైలా అంటూనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. అలాగే ఇప్పుడు విశ్వక్సేను అలాగే నిర్మాత ఇద్దరు కూడా సారీ చెప్పిన తర్వాత మీరు చెప్పడం కాదు, వ్యాఖ్యలు చేసిన వ్యక్తి సారీ చెప్పాలి, అతనిది తప్పు అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయం అతని దృష్టికి తీసుకువెళ్లి సినిమాకి ఇబ్బంది లేకుండా పృథ్వీతోటి క్షమాపణలు చెప్పించే మార్గం అయితే నిర్మాత అలాగే హీరో అందరూ కూడా యూనిట్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బహుశా ఈ రోజు మరికొద్ది సేపట్లో పృథ్వీరాజ్ తోటి కూడా ఒక క్షమాపణల వీడియో బైట్ కానీ ఒక ట్వీట్ కానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. నిజంగా ఇది ఒక చాలా దారుణమైన పరిస్థితి. ఏ సినిమాకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చిత్ర పరిశ్రమలు అందరూ ఎదురు చూస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన ఒక సినిమాని ఒక వ్యక్తి, ఎవరో సంబంధం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యల వలన సినిమా మొత్తానికి కూడా ఆ నష్టాన్ని అంటగట్టడం, ఆ సినిమాని బ్యాన్ చేయాలంటాం, ఆ సినిమాని నష్టపరచాలని చూడటం కూడా కరెక్ట్ కాదు అనేది పరిశ్రమలో చాలా మంది ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. సో పృథ్వీరాజ్ కూడా ఖచ్చితంగా దీనికి స్పందించి సోషల్ మీడియా వేదికగా లేదా ఒక మీడియా వేదికగా ఆయన క్షమాపణలు చెప్పుకోవటం లేదా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను, ఎవరినైనా కించపరిచుంటే ఎవరినైనా బాధించి ఉంటే అంటూ ఆయన ఒక వీడియో సందేశం అయితే రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది సచిన్. అంటే ఒకవేళ ఈ 14 కనుక రిలీజ్ అయితే, ఒకవేళ ఈ వేడి కనుక తగ్గకపోయినా ఆ టైంలో కనుక రిలీజ్ అయినా సినిమా మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశానికి సంబంధించిన ఆలోచన చేస్తోందా? ఎందుకంటే ఈ మూమెంట్లో, అంటే ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వెళ్ళినప్పుడు సినిమాకి ఒకవేళ ఎంత మంచి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది, కాస్త ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ఏమైనా పరిశీలిస్తుందా మూవీ టీం? ఖచ్చితంగా ఇప్పటికే రిలీజ్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి, పబ్లిసిటీ వెళ్ళిపోయింది, థియేటర్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి, అలాగే ఆన్లైన్ టికెటింగ్ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఈ క్షణంలో, ఈ తరుణంలో లాస్ట్ మినిట్ లో సినిమాని వాయిదా వేసుకునే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. సో సాధ్యమైనంత వరకు యూనిట్ అందరూ కూడా ప్రేక్షకుల్ని అలాగే ఎవరైతే పృథ్వీ చేసిన వ్యాఖ్యలు బాధించాయి అంటున్నారు వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా అందరికీ కూడా యూనిట్ లోని ప్రతి ఒక్కరు కూడా సారీ చెప్పి వాళ్ళని ఈ సినిమాపై వాళ్ళ కోపాన్ని ప్రదర్శించొద్దు అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే పృథ్వీ వైపు నుంచి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఈ శ్రేణులు పృథ్వీ సారీ చెప్పాలనుకుంటున్నారో ఆ పృథ్వీ తోటి కూడా ఒక సారీ వీడియో బయట లేదా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా, మీ మనోభావాలు ఎవరైనా దెబ్బతింటే దాన్ని ఉపసంహరించుకుంటున్నాను అని ఆయనతోటి ఒక వీడియో బయట రిలీజ్ చేసి ఈ ఇష్యూని ఇంతటితో ముగించే ఆలోచనలో అయితే లైలా యూనిట్ ఉంది సచిన్. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి రవిచంద్ర. ఎందుకంటే కనుక అసలు ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? పృథ్వీరాజ్ చేసిన హాట్ కామెంట్స్ ఏంటి? ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధించి నేరుగా ఆయన పేరు ప్రస్తావించలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఇటు విశ్వక్సేన్ కి సంబంధించిన లైలా మూవీ బాయ్కాట్ లైలా అంటూ తీసుకువెళ్తోంది. ఎస్, ఇది నేరుగా మమ్మల్ని అనకపోయినా మమ్మల్నే అన్నారు అనేక అర్థం వచ్చేలా వైసీపీ సోషల్ మీడియా దీనికి సంబంధించి ప్రస్తుతం బాయ్కాట్ లైలా అంటూ చెప్పడం జరుగుతోంది. విశ్వక్సేన్ మీరు సారీ చెప్పడం కాదు, మీరు క్షమాపణ చెప్పడం కాదు, పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలి, ఎవరైతే కామెంట్లు చేశారో ఆ వ్యక్తి క్షమాపణ చెబితే ఆలోచిస్తామంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి దాదాపు 65,000 ట్వీట్లు వెళ్ళాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాయ్కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ ఏ స్థాయిలో ట్రెండింగ్ అవుతుందో, మరి ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా. సో ఇటువంటి నేపథ్యంలో పృథ్వీరాజ్ చేసిన కమెంట్స్ ఏంటి, ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి విశ్వక్సేన్ ఏమన్నాడు, ఈ రెండు రియాక్షన్స్ చూద్దాం. ముందుగా పృథ్వీరాజ్ ఏమన్నారో చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు.
అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 ఎండ ఈ ఒక 80 ఎండ 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలా తీసి పాడేసే అంత అంటే చాలా చులకన అయిపోతామా? సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి? 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి ఓహో నాదే తప్పు సార్, సారీ సార్. మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా. నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి. దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది. సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. అంటే ఒక మూవీ ప్రెస్ మీట్లో కావచ్చు, స్టేజ్ మీద ఇట్లా ఆర్టిస్టులు వచ్చి వాళ్ళకున్న పొలిటికల్ క్రజ్ను మొత్తం తీయడానికి ఎలా చూస్తారంటారు? ఎందుకంటే దానివల్ల మూవీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి ఒకప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్, అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. అప్పుడు అవుతుండే స్పీచ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో